మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. ఇందులో 12వ వచనం మనం చదువుకుందాం. ప్రైజ్ లార్డ్. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిష్పాకును సేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. స్తోత్రం చెప్పండి. దేవుడు మనతో మాట్లాడును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం సహాయపు రాయి అనండి. సహాయపు రాయి అనాలి. ఏంటి మన అంశం అంటే ఎబినేజర్ అన్న మాటకి కింద ఫుట్నోట్లో సహాయపు రాయి. ఈరోజు దేవుడు ఎంతమందికి సహాయం చేయాలని కోరుకుంటున్నారు? ఆయన సహాయము ప్రతి ఒక్కరికి అందబోతుంది. ప్రతి ఒక్కరికి కూడా దేవుని సన్నిధిలో ఆయన సహాయం మనం పొందాలి అంటే, ఆయన సహాయం మనం తీసుకోవాలి అంటే, మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, ఏ విధంగా నడవాలి, ఏ విధముగా ప్రవర్తించాలి అన్నది మనము ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. గుర్తుంచుకోండి, దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఆయనని నమ్మిన వారు, ఆయన వైపు చూసిన వారు ఎప్పటికీ సిగ్గుపరచబడరు. ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా తల ఎత్తుకుని నిలబడగలిగిన స్థితి ఆయన వారికి దయచేస్తాడు. దావీదు అంటాడు, నా తల ఎత్తువాడవు నీవే అని దావీదు చెప్తాడు. ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు దేవుని సన్నిధిలో నిజముగా ఆయన మీద ఆనుకున్న వ్యక్తివైతే, ఆయన వైపు చూస్తున్న వ్యక్తివైతే నువ్వు సిగ్గుపరచబడవు. నీకు అవమానం అనేది ఎంత మాత్రము కూడాను రాదు. వచ్చినా అది ఘనతకు మార్చగలిగిన వాడు మన దేవుడు. మన దేవుడు. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా నీవు ఆయన అంగీకరించిన రీతికి నీ జీవితాన్ని దేవుని వైపుకు తిరిగి, ఆయన నిన్ను అంగీకరించే రీతిలో నిన్ను నువ్వు సరిచేసుకుని నిలబడాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపుకు తిరుగుతావో, నువ్వు సరి చేసుకుంటావో, దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టిపోవడం. నీ వెళ్తున్న ప్రతి మార్గంలో ఆయన దూతలకు ఆజ్ఞాపించి ఆయన నీకు సహాయం చేస్తూ ఉంటాడు. ప్రతి నిమిషము, ప్రతి క్షణము ఆయన నీతోనే ఉంటాడు. అందుకని ఆయనకి ఇమ్మానుయేల్ అనే పేరు కూడా ఉంది. ఇమ్మానుయేల్ అన్న మాటకి అర్థం దేవుడు మనకు తోడై ఉన్నాడని. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, సహాయం చేస్తాడు. అన్ని విషయాల్లో కూడా మనకి జ్ఞానము నేర్పించి, ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ దిగజారిపోతున్నామో, ఎక్కడ తప్పిపోతున్నామో అవన్నీ కూడా తెలియజేసి మనల్ని నిలబెట్టగలిగిన అద్భుతమైన దేవుడు. ఈరోజు ఇలాంటి దేవుడు మనకున్నందుకు, ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు చాలా ధన్యులమై ఉన్నాము. యెహోవా వారికి దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అని రాయబడింది. కాబట్టి మనం చాలా ధన్యులం. చెప్పండి, నేను ధన్యుడను, ధన్యురాలను అన్నవారు చేతులు పైకెత్తండి. ఓకే, పక్కవారితో చెప్పండి, నువ్వు ధన్యుడు అని చెప్పండి. పక్కవారితో చెప్పండి, మీరు అనుకోవడం కాదు. పక్కవారితో చెప్పండి, మీరు ధన్యులు. దేవుడు జీవము కలిగిన దేవుడిని కలిగి ఉన్న మీరు ధన్యులని చెప్పండి. ఒకరికొకరు చెప్పుకోండి. సెకండ్ ఇచ్చుకుంటూ మరి చెప్పుకోండి. ధన్యులైతే చెప్పుకోండి, అన్యులైతే మానేయండి, నాకేం ప్రాబ్లం లేదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఫలింపులోనికి తీసుకొచ్చునుగాక. దేవుడు సహాయం చేయవాడే కానీ సహాయం చేయనివాడు కాడు. ఎవరైతే ఆయన వైపు చూసి ప్రభువా ఇదిగో నేను ఈ స్థితిలో ఉన్నానని 2 చేతులు ఆయన వైపు చాపుతారో, ఎవరైతే 2 కన్నులు ఆయన వైపు ఎత్తి చూస్తారో వారికి దేవుని సహాయం అందబోతుంది. కానీ సహాయం అందకుండా ఈరోజు మనం ఎందుకు దిక్కుతోసలేని పరిస్థితుల్లో ఉన్నాం? అనేక మంది ఎందుకు సమస్యలతో నలిగిపోతున్నారు? ఎందుకు కష్టాలతో నలిగిపోతున్నారు? ఎందుకు శోధనలతో, ఇరుకులతో, ఇబ్బందులతో బాధను అనుభవిస్తూ ఇంక ఈ శ్రమ పోదా, ఈ కష్టము పోదా, ఈ బలహీనతలు పోవా, ఈ సమస్యలు పోవా అన్నట్లుగా ఇంకా నిరాశతో బ్రతుకుతున్న బ్రతుకులు చాలామందికి ఉన్నాయి. ఎందుకు వారి జీవితాలు అలాగా ముగిసిపోవలసిందేనా?
వారి జీవితాలు అలా ఉండిపోవలసిందేనా? కాదు కాదు కాదు. దేవుడు వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ వారు మాత్రము దేవుని వైపుకు చూడట్లేదు. కష్టాలు వస్తున్నాయని, శ్రమలు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తున్నాయని బాధపడుతున్నారు. కానీ అసలు ఈ శ్రమ రావడానికి కారణం ఏమిటి, ఈ కష్టము రావడానికి కారణం ఏమిటి, ఈ సమస్య రావడానికి కారణం ఏమిటని దేవుని వైపు చూసి ప్రశ్నార్థంగా నువ్వు మోకాళ్ళు వేస్తే దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. అసలు ఈ యొక్క వాక్యము సహాయపు రాయి అని, ఎబినేజర్ అని ఎందుకు ఆ ఒక రాయి నిలబెట్టి ఆ రాయికి ఎందుకని పేరు పెట్టాడు సమూయేలు ప్రవక్త? కారణం ఏమిటి అన్నది మనం చూస్తే, ఫిలిష్తీయులు ఏలీ దినములలో ఫిలిష్తీయులు వచ్చి మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఇజ్రాయేల్ ప్రజల్ని చాలా హింసకు గురి చేశారు. ఆ సమయంలో ఏలీ చనిపోయాడు. ఏలీ కోడలు చనిపోయింది, ఏలీ కుమారులు చనిపోయారు. అయితే అటువంటి సందర్భంలో వీరికి సరైన దైవజనుడు లేడు. ఇజ్రాయేల్ ప్రజలకి సరైన ప్రవక్త లేడు, నడిపించగలిగిన వాడు ఎవరూ లేరు. అలాంటి సమయంలో దేవుడు సమూయేలుని ఎన్నుకుని సమూయేలుని నిలబెట్టాడు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు అప్పటికే త్రోవ తప్పిపోయి దేవునికి విరోధమైన పాపాలు చేస్తూ, విగ్రహారాధన చేస్తూ దేవునికి దుఃఖం కలగజేస్తున్నారు. దేవునికి చాలా దుఃఖం కలగజేస్తున్నారు. ఆ దేవునికి దుఃఖం కలగజేస్తున్న సమయంలో ఫిలిష్తీయుల యొక్క చేయి ఇజ్రాయేల్ ప్రజల మీద చాలా బరువుగా ఉంది, భారముగా ఉంది. అంటే ఇజ్రాయేల్ ప్రజలని ఫిలిష్తీయులు హింసిస్తున్నారు, పరిపాలిస్తున్నారు, చాలా దోపిడీ చేస్తున్నారు. భయంకరమైన పరిస్థితికి ఇజ్రాయేల్ ప్రజల్ని హీనమైన స్థితికి తీసుకుని వచ్చేసారు. ఎవరు? ఫిలిష్తీయులు. ఇజ్రాయేల్ ప్రజల యొక్క శత్రువులు ఫిలిష్తీయులు. అలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏడుస్తూ, దుఃఖపడుతూ ఇంక ఈ శ్రమలు ఎంతకాలం, ఈ ఇబ్బందులు ఎంతకాలం అని ఏడుస్తున్నారు. కారణం ఏమిటో తెలుసా? వారు ఆ ఇబ్బందులు పడడానికి, ఆ శోధనలు అనుభవించడానికి, ఆ కష్టాలు అనుభవించడానికి కారణం ఒకటే, దేవుణ్ణి దుఃఖపెట్టడం అనండి, దేవుణ్ణి బాధకు గురి చేయడం. అదే సమూయేలు గ్రంథము, అదే అధ్యాయము 7వ అధ్యాయము 2వ వచనం ఒక్కసారి చదవండి. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరముల కాలము. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింపక దుఃఖించుచుండగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకసారి ఆలోచించండి. యెహోవాను దుఃఖించుచుండగా. ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. ఇప్పుడు అర్థమైంది, మనం దేవుణ్ణి అనుసరించనందున మనం ఇంత దుఃఖానికి గురైపోయాము, ఇంత బాధకి గురైపోయాము. ఇప్పుడు మనం దేవుణ్ణి అనుసరించడం మొదలుపెట్టాలి, దేవుని సన్నిధిలో మనల్ని మనం సరిచేసుకోవడం మొదలుపెట్టాలి అని ఆలోచన చేస్తుండగా సమూయేలు ప్రవక్త వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూద్దాం, చూడండి. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఎందుకు శత్రువులు వచ్చి ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజల్ని బాధ పెడుతున్నారు? ఎందుకు శత్రువులు వచ్చి ఇజ్రాయేల్ ప్రజల మీద దాడి చేస్తున్నారు? ఇజ్రాయేల్ ప్రజల్ని ఎందుకు నాశనానికి నడిపిస్తున్నారు? దేవుని సన్నిధి నుండి వారి హృదయాలు తొలగిపోయాయి. దేవుని మీద నుండి వారి హృదయాలు తొలగిపోయాయి. వారి ఇష్టానుసారంగా నడుస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. అక్కడ భయంకరమైన పరిస్థితులకు వారు వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు దుఃఖపడుతూ, దేవుడు వారి విషయంలో సైడ్ అయిపోతే సాతానుడు రాజ్యమేలుచున్నాడు వారి జీవితంలో. సాతానుడు వారిని నానా హింసలకు గురి చేస్తున్నాడు. భయంకరమైన పరిస్థితులకు వారు దిగజారిపోయిన పరిస్థితి. అయితే సమూయేలు ప్రవక్త వారి దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఇప్పటికైనాను మారు మనసు పొందండి, ఇప్పటికైనాను దేవుని వైపుకి తిరగండి. మీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో దేవుని వైపుకి తిరిగి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుంటే మీలో ఉన్న ఆ అన్య ప్రతిమలను, అనగా అన్య దేవతలను, అష్టారోతు దేవతలను విడిచిపెట్టి దేవుణ్ణి నిజముగా సేవిస్తే ఆయన మీకు సహాయం చేస్తాడని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు పశ్చాత్తాపడుతున్నారు, ఎంతో వేదన పడుతున్నారు, దుఃఖపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు సమూయేలు ప్రవక్త ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా మిస్పాలోనికి రమ్మని చెప్పాడు. మిస్పా చెప్పండి.
అంటే అదొక ప్రార్థనా స్థలం అనుకోండి, లేకపోతే ఒక మీటింగ్ జరుగుతున్న స్థలం అనుకోండి, లేకపోతే దేవుడు నివసిస్తున్న స్థలం అనుకోండి, మీ ఇష్టం. కానీ దేవునికి సంబంధించిన స్థలం అనుకోండి. స్తోత్రం చెప్పాలి. ఇంకొకటి కూడా అనుకోవచ్చు, పశ్చాత్తాపముతో రోధిస్తూ మారు మనసు పొందే స్థలం అనుకోండి. స్తోత్రం చెప్పాలి. దేవుని మన హృదయాన్ని కుమ్మరించే స్థలం అనుకోండి, మన హృదయాన్ని కుమ్మరించే స్థలం అనుకోండి, దేవునికి దగ్గరయ్యే స్థలం అనుకోండి. మిస్పా అంటే ఇన్ని అర్థాలు మనం పెట్టుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును కాదు. చివరిగా దేవునికి దగ్గరయ్యే స్థలం అనుకోండి, ఇంకే గొడవ ఉండదు. ఓకే, ఏ స్థలము? దేవునికి మిస్పా. వాళ్ళందరినీ మిస్పాలోనికి కౌరంపించాడు. ఇప్పుడు వారందరూ కూడా మిస్పాలోనికి వచ్చారు. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మిస్పాలోనికి వచ్చారు. మిస్పాలోనికి వచ్చి ఏం చేస్తున్నారంటే నీళ్లు కుమ్మరిస్తున్నారట. అలాగే వారి హృదయాలను కూడా కుమ్మరిస్తున్నారట. ఏం చేస్తున్నారు? నీళ్లు కుమ్మరిస్తున్నారు, హృదయాలను కుమ్మరిస్తున్నారు, మోకాలు వేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, రొమ్ము కొట్టుకుంటున్నారు. ప్రభువా, మేము పాపం చేశాం, మేము లోకం వైపుకు తిరిగిపోయాం, లోకములో ఉన్న వాటికి ఆకర్షించబడిపోయాం, లోకములో ఉన్న వాటిని బట్టి ప్రభువా మేము నీకు దూరం అయిపోయి నీకు దుఃఖం కలగజేశాం, నీకు వేదన కలగజేశాం, నీకు బాధ కలగజేశాం. దయచేసి మమ్మల్ని క్షమించు ప్రభువా, దయచేసి మాకు సహాయం చేయి ప్రభు అని చెప్పేసి వారి హృదయాల్ని నీరు కుమ్మరించినట్లుగా వారి హృదయాల్ని కుమ్మరిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. గట్టిగా చెప్పాలా? ఇంకొకసారి చెప్పాలా? ఇజ్రాయేలీలందరూ మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విని, ఇజ్రాయేలీలందరూ మిస్పాలో కూడి ఉన్నారు, వారు ప్రార్థన చేస్తున్నారు, వారు ఇప్పుడు యుద్ధం చేసే మూడ్లో లేరు, అంటే యుద్ధం చేసే యొక్క ఆలోచనలో లేరు. కాబట్టి ఇప్పుడు గనక మనం వెళ్ళామంటే వారిని సులువుగా నాశనం చేయొచ్చు అని శత్రువులు ఫిలిష్తీయులు ఇజ్రాయేల్ ప్రజలు మిస్పాలో ఉండి ప్రార్థన చేస్తున్నారని, దేవుణ్ణి ఆరాధిస్తున్నారని, దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుణ్ణి ప్రార్థించేవారు అంత గమ్ముని యుద్ధము చేయలేరు కదా. ఎలా చేయగలుగుతారు చెప్పండి? వారు ప్రార్థన చేసేటప్పుడు నార్మల్గా ఉంటారు, అవునా? నార్మల్గా ఉంటారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధ ఆయుధాలు ధరించుకుని, కవచములు ధరించుకుని వెళ్తారు. ఇప్పుడు వారు ఎలా ఉన్నారు? నార్మల్గా ఉన్నారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, హృదయాన్ని కుమ్మరిస్తున్నారు. ఇప్పుడు అక్కడ జరుగుతున్నది ఏంటంటే కేవలం అక్కడ జరుగుతున్నది పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన. అక్కడ జరుగుతున్నది ఒక అద్భుతమైన మీటింగ్. దేవుని సన్నిధిలో వారి హృదయాలన్నీ దేవునికి ప్రతిష్ఠించబడుతున్నాయి. దేవుని సన్నిధిలో వారి హృదయాలు దేవునికి ప్రతిష్ఠించబడుతున్న సమయంలో, దేవునికి దగ్గరవుతున్న సమయంలో, దేవునికి దగ్గరయ్యే స్థలంలో ఉన్న సమయంలో ఇజ్రాయేలీలు అందరూ కూడా అక్కడ ఉన్నారు. చేతకాని వారిగా వారి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మనం వెళ్ళి ఇప్పుడే వారి మీద పడితే అందరినీ హతమార్చొచ్చు అన్నట్లుగా ఫిలిష్తీయులు ఇజ్రాయేల్ ప్రజల మీదకి దండెత్తి వచ్చేస్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా వస్తున్నారు? ఇజ్రాయేల్ ప్రజల మీదకి దండెత్తి వచ్చేస్తున్నారు. ఈ సంగతి ఇజ్రాయేల్ ప్రజలకి తెలిసింది. భయపడ్డారు. సమూయేలు గారికి ఒక వర్తమానం పంపించారు. అయ్యా దైవజనుడా, మా నిమిత్తము ప్రార్థన చేయడం మానవద్దు. ఇదిగో మేము ఇక్కడ ఉన్నామని, ప్రార్థిస్తున్నామని తెలుసుకుని ఫిలిష్తీయులు మా మీదకి దండెత్తి వస్తున్నారు. దయచేసి మాకు ప్రార్థన చేయడం మానవద్దు, మా గురించి ప్రార్థన చేయడం మానవద్దని వారు అడుగుతూ ఉన్నారు. చూడండి 7వ అధ్యాయం 7వ వచనం గాని చదువుదాం. ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విన్నప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చి ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయడం మానవద్దని సమూయేలు యొద్ద మనవి చేసిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏం చేశారట? ప్రార్థించుట. ఎస్, గుర్తుంచుకోండి. ఎవరు కౌరంపించారు? మీరు గుర్తుంచుకోండి. మీరు దేవునికి దగ్గర అవ్వాలంటే దేవునికి దగ్గర చేసే ఒక వ్యక్తి మీకు కావాలి. మీ ప్రతి ఒక్క పరిస్థితిని దేవుని సన్నిధిలో మీకు తెలియజేసే ఒక వ్యక్తి కావాలి. అతడే దైవజనుడు. అతడెవరు? దైవజనుడు. ఆ దైవజనుడు మనం ఎన్నుకుని కూర్చోబెట్టుకుని మనకు కావలసినవి చెప్పించుకునే దైవజనుడు కాకూడదు. ఆ దైవజనుడు దేవుడే ఎన్నుకోగలిగిన దైవజనుడై ఉండాలి. దేవుడు అభిషేకించిన దైవజనుడై ఉండాలి.
దేవుడు పిలుచుకున్న దైవజనుడై ఉండాలి. దేవుని యొద్ద నుండి మంచి సాక్ష్యము సంపాదించుకున్న దైవజనుడై ఉండాలి. అలాంటి దైవజనుడిని నువ్వు కలిగి ఉంటే, అలాంటి ఆత్మపూరుని నువ్వు కలిగి ఉంటే, ఏ విషయంలో కూడా నీ విషయము బయట పెట్టడానికి, నిన్ను గూర్చి మాట్లాడడానికి భయపడడు. ధైర్యముగా నీవు చేస్తున్నవన్నీ చెప్పగలుగుతాడు. నిన్ను మారు మనసులోనికి తీసుకురాగలుగుతాడు. నీవు దేవుని సన్నిధిలో విజయము పొందుకునేటట్లు నీ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు. అలాంటి దైవజనుడు కావాలి. ఇప్పుడు సమూయేలు అలాంటి దైవజనుడు. అతడు దీర్ఘదర్శి, దేవుని సన్నిధిలో దేవుని అభిషేకంతో నింపబడిన వ్యక్తి, దేవుని మహిమతో నింపబడిన వ్యక్తి. చిన్నప్పుడే, బాల్యములో ఉన్నప్పుడే అతడు యెహోవాకు పరిచర్య చేసిన వ్యక్తి, దేవుని సన్నిధిలో దేవునికి పరిచర్య చేసిన వ్యక్తి, బాల్యం వయసులో ఉన్నప్పుడే. స్తోత్రం చెప్పాలి. అలాంటి వ్యక్తి ఈరోజు ఇజ్రాయేలీలకు ఒక ప్రవక్తగా ఉన్నాడంటే ఎంత గొప్ప ధన్యులండి ఇజ్రాయేలీలు. నేను అంటాను, ఆత్మపూరుని దైవజనుడిగా కలిగిన వారందరూ ధన్యులే. ఆత్మాభిషేకముతో నింపబడిన వాణ్ణి దైవజనునిగా చేర్చుకున్న వారు ధన్యులే. అతను ఏం చేస్తాడో తెలుసా? నిత్యము నీ ప్రవర్తన నీకేంటో చెప్తాడు. ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావని గద్దిస్తాడు, నిన్ను సరి చేస్తాడు. తండ్రి శిక్షించినట్లుగా నిన్ను శిక్షిస్తాడు, దేవునికి దగ్గర చేస్తాడు, దేవుని కార్యాలు రుచి చూసేటట్లు చేస్తాడు. అలాంటి దైవజనుడు కావాలి. అంతేగాని నువ్వు ఆడింది ఆట, పాడింది పాట అయినప్పుడు దైవజనుడు కూడా దానికి తానా తందానా అన్నప్పుడు నీవు భయంకరమైన నష్టంలోనికి వెళ్ళిపోతావు, భయంకరమైన పరిస్థితులకి వెళ్ళిపోతావు. దైవజనుడు ఎప్పుడు కూడా నీ మాట వినేవాడిగా, నిన్ను సంతోషపెట్టేవాడిగా ఉండకూడదు. దైవజనుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి సంతోషపెట్టేవాడిగా, నీ తప్పులను ఖండించి నీకు చూపించే వ్యక్తిగా ఉన్నవాడే నీకు దైవజనుడిగా ఉంటే అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, అప్పుడు నీకు సహాయం అందుతుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. అప్పుడే నువ్వు దేవుని కార్యాలు చూస్తావు. ఎస్, అలాంటి దైవజనుడు నీ కోసం ఏం చేస్తాడు తెలుసా? కన్నీరు కారుస్తాడు, ప్రార్థన చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు. నీవు కష్టకాలంలో ఉన్నప్పుడు నీ కొరకు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో దేవరాత్రములు మొరపెడతాడు. ఎందుకో చెప్పనా? దేవుడంటే ఒక భయం ఉంది, అతని మీద దేవుని అభిషేకం ఉంది, అతనికి దేవుని పిలుపు ఉంది. కాబట్టి ఖచ్చితంగా నీ గురించి ఏడుస్తాడు, కన్నీరు కారుస్తాడు. వారు అలా చెప్పగానే ఈ సమూయేలు ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు చదవండి 8వ వచనం. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి 9వ వచనం నాన్న. యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. ఎవరి ప్రార్థన అంగీకరించాడు చెప్పాలి? ఇశ్రాయేలీలు ఏం చేశారు? తమ హృదయాన్ని కుమ్మరించారా లేదా? పాపాలు ఒప్పుకున్నారా లేదా? అపరాధాలు ఒప్పుకున్నారా లేదా? కానీ ఎవరి ప్రార్థన అంగీకరించాడు? గుర్తుంచుకోండి, మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మీకు సపోర్ట్గా దైవజనుడి ప్రార్థన కూడా ఉండాలి. దైవజనుడి ప్రార్థన చాలామంది వారానికి ఒకసారి వచ్చేసి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతారు అంతే. ఇంకా దైవజనుడితో సంబంధం ఉండదు, దైవజనుడితో ఇంకా వాళ్ళకి అనుబంధం ఉండదు. ప్రతిరోజు దైవజనునికి నీ పరిస్థితి తెలియాలి, నువ్వు ఎలా ఉన్నావో తెలియాలి, నువ్వేం చేస్తున్నావో తెలియాలి. నీ కొరకు ప్రార్థించేవాడిగా దైవజనుడు ఉండాలి. ఫోన్ చేయి, చాలా సౌకర్యాలు ఉన్నాయిగా దైవజనుడితో మాట్లాడడానికి. ఒక ఫోన్ చేయి, పరిస్థితి ఎలా ఉందయ్యా, మా కొరకు ప్రార్థన చేయవయ్యా అని చెప్పు, ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు మా కొరకు ప్రార్థన చేయడం మానవద్దు అని చెప్పారు. ఇప్పుడు ఏం చేశాడు సమూయేలు? ఏం చేస్తున్నాడు? ఒక పాలు విడవని గొర్రె పిల్లను ఒకటి తీసుకొచ్చాడు. ఒక బలిపీఠం కట్టాడు. బలిపీఠం మీద సర్వాంగ బలి అర్పించాడు. బలి అర్పించి ప్రార్థన చేసినప్పుడు దేవుడంట ఆ బలి అంగీకరించాడట, ఆ ప్రార్థన అంగీకరించాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ బలి అంగీకరించాడు, ఆ ప్రార్థన అంగీకరించాడు. ఆ ప్రార్థన అంగీకరించిన వెంటనే ఏం జరిగిందంటే పెద్ద పెద్ద ఉరుములు ఎక్కడొచ్చినాయి? ఇజ్రాయేల్ ప్రజల దగ్గర రాలా, సమూయేలు గారి దగ్గర రాలా. ఎక్కడొచ్చినాయి తెలుసా? ఫిలిష్తీయుల మధ్య పెద్ద పెద్ద ఉరుములు, శబ్దాలు, పెద్ద పెద్ద మెరుపులు ఆయన పుట్టించినప్పుడు ఆ ఉరుములకి మెరుపులకి ఈ ఫిలిష్తీయులు
చెల్లాచెదురైపోయి ఒకరినొకరు పొడుచుకుని తరుముకునేంత పరిస్థితికి వెళ్ళి తరమబడ్డారని రాయబడుతుంది అక్కడ. 10వ వచనం చదవండి. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయారు. ఇశ్రాయేలీయులు మిస్పాల నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేశారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మనల్ని ఏం చేయలేరు, మనం ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారు. ఈరోజు చాలామంది అలాగున్నారు. చూడండి, నా వైపు చూడండి. ఈరోజు చాలామంది అలాగున్నారు. కొంతమంది నాతో వచ్చి ఏం చెప్తారంటే, పాస్టర్ గారండి, దేవుని ప్రేమను బట్టి నేను ఊరుకుంటున్నాను, దేవుని ప్రేమను బట్టి నేను సహించుకుంటున్నాను, కానీ వాళ్ళు రెచ్చిపోతున్నారండి, వాళ్ళు బాగా రెచ్చిపోతున్నారండి, వాళ్ళు బాగా బూతులు తిడుతున్నారండి, బాగా నా మీదకి దాడి చేస్తాకు వస్తున్నారండి, నేనేమో చేతులు కట్టుకుని ఉన్నాను అనుకుంటున్నారు, నేనేమో చేతగాను వాడిని అనుకుంటున్నారు. ఒరే, వాడు దేవుడు అంటాడరా, ఏమీ చేయలేడురా, వాడి వల్ల ఏమీ కాదురా, వాడు ఇంకా చేతగాను వాడే, మనం ఏదైనా చేయొచ్చు అని అనుకుంటున్నారండి. ఒక్కసారి పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేయండి, నేను ఒక్కసారి యేసుబాబుని పక్కనెడతాను, బైబిల్ని పక్కనెడతాను, నేను ఒక్కసారి వెళ్తాను పాస్టర్ గారు, మీరు నా కొరకు ప్రార్థన చేయండి, ఈ తప్పే చేయకండి, దేవునికి మహిమ కలుగును గాక. ఫిలిష్తీయులు ఏమనుకున్నారు? వారు మిస్పాలో ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఏమీ చేయలేరు, ఇంకా వాళ్ళు దేనికి పనికిరాని వారిగా మారిపోయారు, భయపడిపోయారు. అందుకే మోకాలేసి దేవుడి సహాయం కోరుకుంటున్నారు. చేతకాని వాడే దేవుడు అంటాడు, వెళ్దాము నడండి అని చెప్పేసి వీళ్ళు వచ్చారు. కానీ వీళ్ళు ఎవరిని ఆశ్రయించారు? మనుష్యున్నా? మొట్టమొదటిగా దేవుణ్ణి, తర్వాత దాసుణ్ణి. స్తోత్రం చెప్పండి. మొట్టమొదటిగా ఎవరిని? దేవుణ్ణి. రెండోదిగా ఎవరిని ఆశ్రయించారు? నమ్మకం. దేవుడు మాకు సహాయం చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే, మా పక్షంగా మొరపెట్టు దైవజనుడు ఉన్నాడు, మా కొరకు మొరపెట్టి మా పక్షంగా విజ్ఞాపన చేసే దైవజనుడు ఉన్నాడు, కాబట్టి మాకు సహాయం అందుతుంది అనే నమ్మకం. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, సరే వాళ్ళు వస్తే రాని, సమూయేలు గారికి వర్తమానం పంపించండి, ఆయన్ని ప్రార్థన చేయడం మానొద్దనండి. ఇక్కడ యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధం చేస్తుంటే ఇక్కడ సమూయేలు ఏం చేస్తున్నాడు తెలుసా? దహన బలి అర్పిస్తున్నాడు, బలి అర్పణ జరిగిస్తున్నాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. వెంటనే దేవుడు అద్భుతం చేశాడు. స్తోత్రం చెప్పాలి. దేవుని సహాయం వెళ్ళింది. ఇశ్రాయేలు ప్రజలు విరుచుకుపడ్డారు ఫిలిష్తీయుల మీద ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఇరుచుకుపడ్డారో సింహాల వలె కనిపించారట, గర్జించు సింహాల వలె కనిపించారు. అప్పటి వరకు గొర్రె పిల్లలకు కనిపించిన ఇశ్రాయేలు ప్రజలు, అప్పటి వరకు చేతకాని వారిగా కనిపించిన ఇశ్రాయేలు ప్రజలు ఒక్కసారిగా జూలు వదులుచుకున్న ఆ సింహాల వలె కనిపించేసరికి ఫిలిష్తీయులు తారుమారైపోయారట. అయ్య బాబోయ్, వీళ్ళేంటి ఇలా కనబడుతున్నారు, మనకి ఇలాగా మన మీదకి ఇరుచుకుపడుతున్నారేంటి, ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పటి వరకు ఏ ఆయుధాలు ధరించుకోకుండా మిస్పాలో ఉన్న వీళ్ళు ఇప్పటికిప్పుడు ఈ సింహాల వలె మన మీదకి వచ్చేస్తున్నారు. మనం ఏం చేయాలని చెప్పేసి కత్తులు పట్టుకున్నా, బల్లాలు పట్టుకున్నా, ఈటలు పట్టుకున్నా, ఏమి పట్టుకున్నా వారు ఇంకా చేతకాను వారిగా తారుమారు అయిపోతే వాళ్ళ చేత తరిమి 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 హతమైపోయారట. ఇశ్రాయేలు ప్రజలు వారిని హతం చేసేసారు. ఏదో ఒక రోజు దేవుడు నిన్ను కూడా నిద్ర లేపుతాడు. అప్పుడు నీవు కూడా ఒక సింహం వలె గర్జిస్తే ఆ గర్జింపు గుండాకి చచ్చిపోతాడు. ఎవడు? నేను శాతగాను వాడు అన్నాడు చూడు, ఇడు ఇంకేం చేయలేడురా అన్నాడు చూడు, ఇంకా దేవుడు అంటాడు, ఇడు వాళ్ళు ఏం కాదన్నాడు చూడు, వాడు నీ గర్జింపుకి వాడు గుండాకి చచ్చిపోతాడు. అలాంటి పరిస్థితి వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన వాళ్ళు అందరూ ఇప్పుడు సింహాలే, కానీ నిద్రపోతున్నారు. నిద్రపోయే సింహాల దగ్గరికి ఎలుక కూడా వచ్చి ఆడుకుంటుంది. అవునా? నిద్రపోయే సింహం దగ్గరికి ఏం చేస్తుంది? ఎలుక కూడా వచ్చి దాని ఆటలు సాగిస్తుంది. అదొక్కసారి లెగిసి జూలు వదిలిసుకుంది అనుకోండి, అలా విదిలుసుకుని నిలబడింది అనుకోండి, దాని ముందు ఏదీ నిలబడలేదు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుండెదరు అంట. సింహము వేటకి వెళ్తుంది అనుకుంటున్నారా? అంత గమ్మునేమి వెళ్దు, వేటకు అంత గమ్మునేమి వెళ్దు. సింహం ఏం చేస్తుందో తెలుసా? ఆకలేస్తే అడివంతా దద్దరిల్లిపోయేటట్లు అరుస్తుందట, గర్జిస్తుందట. ఆ గర్జింపుకి ఈ అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా ఏం చేస్తాయంటే
భయం వేసి అటు ఇటు చల్లచెదిరిపోయి కొన్ని సింహం ముందుకు వచ్చి అలా నిలబడిపోతాయట. ఏం చేయాలో తెలియక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ గర్జింపుకి ఈ జంతువులన్నీ కూడా పారిపోతూ కొన్ని తెలియక ఏం చేస్తాయంటే సింహం ముందుకు వచ్చి ఆగిపోతాయి, అవి ఆహారం అయిపోతాయి. స్తోత్రం చెప్పండి. అలాగే ఏదో ఒక రోజున నువ్వు గర్జించాలంటే ఏం చేయాలి? నీ ప్రతి పాపాన్ని, నీ ప్రతి అతిక్రమాన్ని, దేవునికి విరోధమైన స్థితిని, దేవునికి దుఃఖం కలిగించే స్థితిని నువ్వు విడిచిపెట్టగలగాలి. పాస్టర్ గారండి, సమూయేలు ఇజ్రాయేల్ ప్రజలైతే అక్కడ విగ్రహారాధన చేశారు. మేము ఏ విగ్రహారాధన చేయట్లేదు, అన్య ప్రతిమలు మా జీవితాల్లో లేవు, మా కుటుంబాల్లో లేవని మీరు అనొచ్చు. నేనంటాను, దేవుని కన్నా ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించి దేన్ని ఆశిస్తున్నావో అది ఒక విగ్రహమే నీ జీవితంలో. ఖచ్చితంగా చెప్తున్నాను, అది ఒక విగ్రహమే. నువ్వు దేవుని కన్నా దేనిని ఎక్కువ ప్రేమిస్తున్నావు? డబ్బుని ప్రేమిస్తున్నావా? డబ్బు ఒక విగ్రహమే. దేవునికి నీకు ఒక విగ్రహముగా అది నీ మధ్యలో నిలిచింది. బంగారాన్ని ప్రేమిస్తున్నావా? ఈ లోకంలో ఉన్న అందాలను ప్రేమిస్తున్నావా? లేకపోతే బంధాలను ప్రేమిస్తున్నావా? నీ బంధాలను, ఏదైనా సరే అది దేవునికి నీకు ఒక విగ్రహంగా మారబోతుంది. ఖచ్చితంగా విగ్రహంగా మారబోతుంది. అందుకని నేను అంటున్నాను, నువ్వు ఏది ఆశిస్తున్నావో అది విడిచిపెట్టగలగాలి దేవుని సన్నిధిలో. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎలాగా? నువ్వు విడిచిపెట్టగలగాలి. విడిచిపెడితే ఎలా బ్రతకాలండి? ఏ విధంగా బ్రతకాలండి? బ్రతుకుకి ఏమి లోటు ఉండదు. ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూడగలుగుతావో, సమృద్ధి కలిగిన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆనందకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. సంతోషకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎస్, ఒక్కసారి దేవుని వైపుకి తిరిగి ఇవన్నిటిని పక్కన పెట్టి చూడు. ఒక్కసారి రుచి చూడు. రుచి చూడడానికి కనీసం ఒక 2-3 నెలలు ప్రయత్నించు. ఆ తర్వాత రుచి దొరుకుతుంది నీకు. ఆ రుచి చూసిన తర్వాత నువ్వే వదిలిపెట్టవు. ఒక్కసారి పక్కన పెట్టు. ఒక 2 నెలలు పక్కన పెట్టి దేవుని వైపుకి తిరిగి అన్నిటికి దేవుని మీద భారం పెట్టి నిలబడు. ఒక 2 నెలలు చూడు, రుచి దొరుకుతుంది నీకు. ఖచ్చితంగా రుచి దొరుకుతుంది. యేసయ్యలో ఉన్న ప్రేమను రుచి చూసినప్పుడు, యేసయ్యలో ఉన్న ఆ శక్తిని, మహిమను, ఆ ప్రభావమును రుచి చూసినప్పుడు, అప్పుడు నీవు విడిచిపెట్టేసినవన్నీ మరలా నీ దగ్గరికి వచ్చి నిలబడినా కూడా అటు ముఖము కూడా చూడకుండా వాటిని తప్పించుకుని వెళ్ళిపోతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకంటే అంత రుచి దొరుకుతుంది నీకు దేవునిలో, అంత రుచి దొరుకుతుంది. ఆ రుచి చూడకే మీరు ఇంకా ఆయనకు దూరంగా ఉన్నారు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమని కదా వాక్యం చెప్తుంది. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి కదా. ఇంకా ఎంతకాలం దూరంగా ఉంటావు ఆయనకి? నేను అంటాను, ఆయన సహాయం చేయనివాడు కాదు, సహాయం చేస్తాడు. ఎప్పుడైతే ఆ సహాయం అందిందో, ఇజ్రాయేల్ ప్రజలు అద్భుతం చేశారో, దేవుడు అద్భుతం చేశాడు వారి పట్ల. సమూయేలు ప్రవక్త ఒక రాడుని తీసుకొచ్చి మిస్పాకుని అలాగే శనుకుని మధ్యలో నిలబెట్టి దానికి ఎబినేజర్ అని పేరు పెట్టాడు. ఏం పేరు చెప్పాలి? అంటే సహాయపు రాయి, సహాయం చేసే రాయి. ఆ రాయి యేసుక్రీస్తు ప్రభువారు. ఆ రాయి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అది జీవము కలిగిన రాయి, అది ప్రాణమున్న రాయి, సహాయపు రాయి. ఆ రాయి యేసు ప్రభువు. ఆయన మన కోసం బద్దలు కొట్టబడ్డాడు. ఆ రాయిలా వచ్చి ఆయన బద్దలు కొట్టబడి, బద్దలు చేయబడి, మన పాపముల నిమిత్తమై, మన అపరాధముల నిమిత్తమై, మన శాపముల నిమిత్తమై ఆయన కొట్టబడి, గాయపరచబడి ఆ బండ అంటే ఆ రాయి బద్దలు చేయబడింది. మీరు ఆలోచించండి. ఈరోజు నీ కోసం, నా కోసం కష్టపడిన దేవుడు, నలగొట్టబడిన దేవుడు సహాయం ఎందుకు చేయడు? సహాయం చేయడానికే కదండి ఈ లోకానికి వచ్చి అన్ని హింసలు పడ్డది, అన్ని శ్రమలు అనుభవించింది. మరి ఎందుకు సహాయం అందట్లేదు? ఎందుకు ఇంకా శ్రమల్లోనే ఉన్నాం? ఎందుకు ఇంకా ఆర్థిక పరమైన ఒత్తిడిలోనే ఉన్నాం? ఇంకా ఎందుకు చేయి చాపేవారిగానే ఉన్నాం? కానీ ఇలా ఇచ్చేవారిగా ఎందుకు లేము? ఇలా చాపేవారిగా ఎందుకు ఉన్నాము? నువ్వు ఒప్పుకోవలసినవి ఇంకా చాలా ఉన్నాయి, నువ్వు విడిచిపెట్టవలసినవి ఉన్నాయి. అందుకని ఏది ముందుకెళ్ళని పరిస్థితి,
అన్నిట్లోని సిగ్గుపడవలసిన పరిస్థితి, అంతట్లోని సిగ్గుపడవలసిన పరిస్థితి నీకు వస్తుంది. ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే ఒప్పుకున్నారో, కన్నీరు కార్చారో, ఏడ్చారో, అలా నువ్వు కూడా దేవుని వైపుకి తిరిగి ఏడవగలిగినప్పుడు, కన్నీరు కార్చగలిగినప్పుడు, ఆ కన్నీరుతో పాటు నీ పాపములన్నీ కొట్టుకుపోయినప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో విజయాలనేవి నిన్ను వరిస్తూ ఉంటాయి. ఖచ్చితంగా వరిస్తాయి. ఖచ్చితంగా దేవుని సహాయం అందుతుంది. కానీ నీవు ఎప్పుడైతే మారు మనసుకు ఇష్టపడట్లేదో, దేవుని వైపుకి తిరగడానికి ఇష్టపడట్లేదో, పాపాలు ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదో, ఫాస్టింగ్ ప్రేయర్ చేయడానికి ఒప్పుకోవట్లేదో, అప్పుడే నీ జీవితంలో ఒక రాతి గుండె ఏర్పడిపోయింది. దేవుని సహాయం కాదు కదా, దేవుని యొక్క హస్తం నీకు దూరంగా ఉంది. నీకు సహాయం అందదు, ఎంత మాత్రమూ సహాయం అందదు. గుర్తుంచుకో, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, సమూయేలు లాంటి దైవజనుడు నీకు ఉండాలా. చూడండి, అదే 7:13 చదవండి ఒకసారి, ఎలా ఉందో అక్కడ ఒక మాట చూపిస్తాను మీకు. ఇలాగైనా ఫిలిప్స్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి ఇలాగున్న ఫిలిప్తీయులు అనపబడిన వారై ఇజ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధంగా ఉండెను. చెప్పండి, ఇప్పుడు ఎవరున్నంత వరకు అంటే ఇక్కడ మనకు ఒకటి అర్థం కావాలి. నేను ముగించేస్తున్నాను. ఇక్కడ మనకు అర్థం కావలసిన విషయం ఏంటో తెలుసా? ఇజ్రాయేలీలు ఎప్పటికప్పుడే పడిపోతున్నారు, ఎప్పటికప్పుడే తప్పిపోతున్నారు. కానీ ఎప్పటికప్పుడు మరలా సరి చేస్తున్నది ఎవరు? దైవజనుడి ద్వారా దేవుడు, ప్రవక్త ద్వారా దేవుడు. కాబట్టి ప్రవక్త ద్వారా దేవుడు సరి చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఎప్పటికప్పుడు ఫిలిష్తీయులు ఇజ్రాయేలీల మీద ఇంకా అధికారం చేయడం మానేశారు. అసలు ఆ సరిహద్దుల్లోనికి రావడానికి వీల్లేదు. సమూయేలు బ్రతికున్నంత వరకు కూడా ఫిలిష్తీయులు ఎలా ఉన్నారట చూడండి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తం ఫిలిష్తీయులకు విరోధంగా ఉండెను. అది అంటే సమూయేలు ఉన్నంత వరకు కూడా దేవుడు ఫిలిష్తీయులను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశాడు, ఇజ్రాయేల్ ప్రజల మీదకి రానివ్వకుండా. ఎందుకు? సమూయేలు వారి కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాడు కనుక. సమూయేలు లేని తర్వాత మరలా వారు దెబ్బతిన్నారు ఇజ్రాయేల్ ప్రజలు. అందుకే అంటున్నాను, నీ జీవితంలో ఒక ఆత్మపూరుడైన దైవజనుడు ఉంటే నీ జీవితం చాలా అద్భుతంగా ఉండాలి. ఎందుకు లేదు? ఒక ఆత్మపూరుడైన దైవజనుడు ఉంటే నీ జీవితం చాలా ఉన్నతంగా ఉండాలి. ఎందుకు లేదు అంటే ఆ దైవజనుని విషయంలో నువ్వు చాలా దూరంగా ఉన్నావన్నమాట. నువ్వు చాలా దూరంగా ఉన్నావు, అందుకని నీ పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి. సమూయేలు ఉన్నంత వరకు ఫిలిష్తీయులకు యెహోవా హస్తము విరోధముగా ఉంది. మరి నీ శత్రువులకు కానీ, నిన్ను తరుముతున్న వాటికి కానీ, ఏమిటి నీ శత్రువు అంటే? సాతానుడు. ఎవరు నీ శత్రువు అంటే? సాతానుడు. ఏమిటి నిన్ను బాధ పెడుతున్నావంటే? సాతానుడు వేసిన అగ్నిబాణములు, ఆర్థికపరమైన ఒత్తిళ్ళు, శ్రమలు, అప్పులు, శోధనలు, కష్టాలు, బలహీనతలు, ఇవి నిన్ను బాధ పెడుతున్నాయి. అయినా కూడా ఎందుకు నీవు వాటిని అనుభవిస్తున్నావు? ఇంకా ఆత్మపూరుడైన దైవజనుడు నీతో ఉన్నప్పటికీ, నీతో నడుస్తున్నప్పటికీ, దైవజనుడితో నువ్వు ఉన్నప్పటికీ ఎందుకు ఇంకా ఆ పరిస్థితులన్నీ అలా ఉన్నాయి? ఇంకా అప్పులను ఎందుకు తిరుగుతున్నావు? ఇంకా శ్రమలను ఎందుకు తిరుగుతున్నావు? ఇంకా శోధనను ఎందుకు తిరుగుతున్నావు? అయ్యో బలహీనతలను ఎందుకు తిరుగుతున్నావు? పరుగులు ఎందుకు పెడుతున్నావు? నీకు అర్థం కావట్లా? ఆత్మపూరుని వెంబడిస్తున్నావు కానీ ఉపయోగించుకోవట్లా. సరైన రీతిలో ఆయన చెప్తున్న వాక్యాన్ని నువ్వు అంగీకరించలేకపోతున్నావు. దేవుడే నాతో మాట్లాడుతున్నాడని గ్రహించుకోలేకపోతున్నావు. ఆయన ద్వారా నన్ను దేవుడు ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళాలని, ఒక ప్రణాళికలో నిలబెట్టాలని, ఒక సంకల్పంతో నడిపించుకోవాలని ఆలోచిస్తున్నాడని గ్రహింపుకు రాలేకపోతున్నావు. ఆ స్థితిని బట్టే ఇప్పటికీ ఇంకా దైవజనుడు ఉన్నప్పటికీ కూడా నువ్వు పరిస్థితులను మార్చుకోలేకపోతున్నావు. ఒక్కసారి పాస్టర్ గారు, నా పరిస్థితి ఏమిటో కనిపెట్టి ప్రార్థన చేయండి. నేను కనిపెట్టి ప్రార్థన చేస్తాను. అసలు నేను ఏ విధంగా ఉండాలో, ఎలా ఉండాలో, నా పరిస్థితి ఏంటో ఒక్కసారి దేవుడిని అడిగి నాకు చెప్పండి దైవజనుడిగా. మీరు నాకు చెప్తే నేను మార్చుకుంటాను, నేను మారుతాను, నేను సరి చేసుకుంటాను అని ఎప్పుడైతే నువ్వు నిలబడతావో అప్పుడు పరిస్థితులన్నీ ఖచ్చితంగా మారబోతున్నాయి. చాలామంది మాట వరుసకంటారు, నేను సరి చేసుకోవాల్సింది ఏమన్నా ఉందా బ్రదర్ అని అడుగుతారు. దైవజనుడు నిజంగా ఉందని చెప్తే మొఖాలు మాడిపోతాయి. మొఖాలు మామిడికాయ టెంకలే, ఇంకా అందులో డౌట్ లేదు. దేవునికి మహిమ కలుగును గాక.
సరి చేసుకోవాలి బ్రదర్, ఖచ్చితంగా సరి చేసుకోవాలి, ఈ విషయంలో సరి చేసుకోవాలి అని వాక్యం వచ్చిందనుకోండి, ముఖాలు మాడిపోతాయి, అందులో డౌట్ లేదు. మరి ఎందుకు అడిగావు సరి చేసుకోవాలని? ఎందుకు నేనైనా సరి చేసుకోవాల్సింది ఉందా అని ఎందుకు అడిగావు? సరి చేసుకుంటావు అనుకున్నాం, కానీ ముఖం మార్చుకుంటావు అనుకోలే. కానీ నీవు ఎప్పుడైతే సరి చేసుకోవడానికి ఇష్టపడతావో, నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తావో, నిన్ను నువ్వు దేవునికి అప్పచెప్పుకుంటావో, నీ ఆశీర్వాదాన్ని ఎవరూ ఆపలేరు. ఇంకా ఒకవేళ ఎవరైనా ఆపుతారని నువ్వు అనుకున్నది నీ భ్రమ, ఆగదో, వచ్చి పడిపోతూనే ఉంటుంది ఆశీర్వాదం. ఆ దీవెన అలా వస్తూనే ఉంటుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నాన్ స్టాప్ అన్నమాట, నాన్ స్టాప్గా వస్తూనే ఉంటుంది ఆశీర్వాదం. దీవెనకరమైన స్థితి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి ఇంకొకసారి, హల్లెలూయా. నిజమే, ఎవరు ఆపలేరు, ఎవరు ఆపలేరు. మొన్న ఒక సహోదరుడు ప్రాణం మీదకి వచ్చింది, పాస్టర్ గారు నాకు అర్జెంటుగా అమౌంట్ కావాలంటే నా దగ్గర అమౌంట్ లేదు, కారు కట్టవలసిన ఈఎంఐ డబ్బులు ఉంటాయి, అందులో ఆ సహాయము అతనికి చేయవలసి వచ్చింది. నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా నీ చిత్తం ఎలాగుంటే అలా చెయ్యి అని చెప్పేసి. నా దగ్గర ఉన్నది వెళ్ళిపోయినప్పటికీ దేవుడు మరలా సమృద్ధి దాకా ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎలాగా, ఏ విధంగా? ఒకటే విషయం, ఆశీర్వాదం అనేది దేవుడు ఏర్పాటు చేశాడనుకో, ఇది తరుగుతున్న కొలదికి ఇది వస్తూనే ఉంటుంది, ఇది తరుగుతున్న కొలదికి ఇది వస్తూనే ఉంటుంది. ఆశీర్వాదం ఆగదు. ఎందుకో చెప్పనా, అది ఊరిడి నీటి బొగ్గ లాంటిది, నీరు తోడే కొలిదిగా కొత్త నీరు ఊరుతూనే ఉంటుంది. ఆశీర్వాదం అంతే. నీరు నూతిలో నుంచి తోడుతున్నప్పుడు కొత్త బుగ్గ ఎలాగైతే కొత్త నీరు ఊరుతుందో, అలాగే ఆశీర్వాదం అనేది నువ్వు ఎంతమందికి పంచిపెడితే ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఆశీర్వాదం. అందులో డౌట్ లేదు. దానికి నిలువెత్తు రూపం నేనే మీ ముందు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆగదు ఆశీర్వాదం. ఒక్కసారి మొదలైందంటే, దేవుడు ఒక్కసారి నిన్ను అత్తుకున్నాడంటే, ఒక్కసారి నిన్ను నమ్మాడు అంటే, ఒక్కసారి నువ్వు ఆయనకి దగ్గరయ్యావు అంటే ఆశీర్వాదం ఆగదు. ఎంతమందికి సహాయం చేసినా అలా వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. మరి ఎందుకు ఇలాంటి ఆశీర్వాదం నువ్వు చూసుకోలేకపోతున్నావు అంటే కేవలం ఒక్కటే, దేవునికి దగ్గరయ్యే మనస్సు నీకు ఉండాలి. ఒప్పుకోవలసినవి ఒప్పుకోవాలి, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి. జీవితంలో వాటిని మరలా నీ జీవితంలోనికి రానవ్వకుండా చూసుకోవాలి. దైవజనుడు ఉన్నాడు, సమూయేలు లాంటి ప్రవక్త ఉన్నాడు, ఉపయోగించుకో. సమూయేలు లాంటి ప్రవక్త ఉన్నప్పుడు నువ్వు ఈ స్థితిలో ఉండడం కరెక్ట్ కాదు, ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం కరెక్ట్ కాదు. నీ స్థితి ఇది కాదు. దేవుడు నిన్ను జనములకు అధిపతిగా చేస్తానంటున్నాడు. భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చిస్తానంటున్నాడు, నిన్ను తలగా చేస్తానంటున్నాడు, అప్పిచ్చువారిగా చేస్తానంటున్నాడు. ఆయన మాటలు అబద్ధమా? కాదే. మరి ఎందుకు ఇవన్నీ నెరవేరట్లేదు? నీలో ఉంది ఫాల్ట్, నీలో ఉంది. ఒక్కసారి మార్చుకుని చూడు, ఒక్కసారి మార్చుకుని చూడు, దేవుని వైపుకి తిరిగి చూడు. దేవుడు రిలీజ్ చేస్తాడు, సమస్త ఆశీర్వాదాలు రిలీజ్ చేస్తాడు. ఈరోజు నీ బ్రతుకును మార్చు. ఈరోజు ఎలాగున్నామంటే, క్రైస్తవ పరిస్థితి ఎలాగుందంటే, మందిరానికి వచ్చినప్పుడు భక్తులుగానే కనబడుతున్నారు, బయటికి వెళ్ళిపోయిన తర్వాత వారి ఇష్టానుసారంగా ఉంటున్నారు. నోటి మాటల విషయంలో కానీ, తలంపుల విషయంలో కానీ, ఆలోచనల విషయంలో కానీ, పక్కవారి విషయంలో కానీ, లేకపోతే డ్రింక్ చేసే విషయంలో కానీ, స్మోక్ చేసే విషయంలో కానీ, బూతులు తిట్టే విషయంలో కానీ, అల్లరిగా బ్రతికే విషయంలో కానీ ఏ బ్రతుకు మార్చుకోలేదండి. ఈరోజు క్రైస్తవులు బ్రతుకు మార్చుకోలేదు. మరి మార్చుకోలేని బ్రతుకులో ఆశీర్వాదం ఎక్కడ కనబడుతుంది? మార్చుకోలేని బ్రతుకులో దీవెన ఎక్కడ కనబడుతుంది? క్రీస్తు నీలో కనబడినప్పుడు ఆశీర్వాదం కూడా కనబడదు. క్షమించలేని మనస్సులు చాలామందికి ఉన్నాయి. మనస్సు క్షమించలేని మనస్సు, ప్రేమించలేని మనస్సు. వస్తాము, దేవుని వాక్యం వింటాం, శత్రువులుగానే ఉంటారు. శత్రువులు మిత్రులు గారు, మనకి ఎప్పటికీ మిత్రులు అవరు. శత్రువులుగానే ఉంటారు. వారిని ప్రేమించలేం, వారిని క్షమించలేం, వారిని ఆదరించలేం. కానీ పేరుకు దేవుని బిడ్డలం, పేరుకు యేసయ్య బిడ్డలం. సిగ్గుండాలండి, మనకైనా సిగ్గుండాలి. కాబట్టి నేను చెప్తున్నాను, ప్రేమించలేనప్పుడు, క్షమించలేనప్పుడు, వారిని ఆదరించలేనప్పుడు, సహాయం చేయలేనప్పుడు, నీ బ్రతుకుగానే ఉంచుకుని మార్పు చెందలేనప్పుడు దేవుని సహాయం ఎలా అందుతుంది నీకు? ఇజ్రాయేల్ ప్రజలు అక్కడ సహాయం పొందారంటే, సహాయపు రాయిగా ఆయన నిలబడ్డాడు అంటే వారు అక్కడ మారు మనసు పొందారు. కాబట్టి ఏం పొందారు చూడండి. ఆ మాటలు మీకు నేను చూపించి ముగించేస్తాను. ఇంకా 4వ వచనం నుంచి, అంతటి ఇశ్రాయేలీయులు
బయలు దేవతలను అస్తారోతు దేవతలను తీసివేసి ఏం చేశారు? ఎప్పుడైతే సమూయేలు చెప్పాడో ఇంకా వాటిని తీసేశారు. తీసేసి యెహోవాను మాత్రమే సేవించారు. ఇంకా యెహోవాను మాత్రమే అంటే అర్థం ఏంటో తెలుసా? లోకాన్ని కానీ ప్రేమించక, లోకములో ఉన్న వాటిని ఆశించక, లోకములో ఉన్న వాటి కోసం పరుగులు పెట్టక, లోకములో ఉన్న వాటి కోసం ప్రయాసపడక, యెహోవా మీద మాత్రమే ఆధారపడి, యెహోవాను మాత్రమే సేవిస్తూ, యెహోవాను మాత్రమే నమ్ముకుని అలా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు భూమి ఆకాశములను సృజించిన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించక మానడు, మిమ్మల్ని దీవించక మానడు, మీకు సహాయం చేయక మానడు, ఖచ్చితంగా చేస్తాడు. ఇంకా యెహోవానే నమ్ముకున్నారట వారు, యెహోవా మీదే ఆశ పెట్టుకున్నారట వారు. మరి నీ దేవుడి మీద నువ్వు ఆశ పెట్టుకున్నావా? సైడ్ ప్రయత్నాలు చేస్తున్నావా? సైడ్ ప్రయత్నాలు చూడండి. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే, నొప్పులు కానీ ట్యాబ్లెట్ వేసుకుంటే కిడ్నీలు పోతున్నాయి, అవునా? అంటే దాన్ని ఏమంటారు? సైడ్ ఎఫెక్ట్ అంటారు. ఏమంటారు? మనం ఇక్కడ చిన్న ప్రార్థన చేస్తాం దేవుని మీద ఆధారపడాలని, సైడ్ ఎఫెక్ట్గా లోకం మీద కూడా ఆధారపడతాం. లోకం మీద కూడా ఆధారపడి లోకంలో ఉన్న వాటిని బట్టి మనం జయాలు పొందాలని వాళ్ళని వీళ్ళని అందరినీ పోగేసుకుని ఏవేవో చేసేద్దామని వెళ్తాం. కడకి ఏమీ చేయలేని పరిస్థితుల్లో కడకి మరలా ఆయన పాదాలు పట్టుకోవడమే తప్పదు. ఎందుకంటే ఇంత ప్రయాస? ఒక్కసారి అవన్నీ విడిచిపెట్టి పూర్తిగా దేవుని మీద ఆధారపడి నిలబడు. లేట్ అవుతుంది కానీ విజయం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. లేట్ అయినంత మాత్రం నువ్వు ఓడిపోవు, లేట్ అవుతుంది. ఈలోగా నవ్వేవారిని నవ్వని, ఏడ్చేవారిని ఏడవని, పేదాలు విరుచుకునేవారిని ఇరుచుకొని, తలలు ఆడించేవారిని ఆడించని, వేలు పెట్టి చూపించేవారిని చూపించని, ఏం చేసేవారిని ఆయన చేయని, నువ్వు మాత్రం ఆయన మీద ఆనుకుని అలా చూడు. చివరికి విజయం నీదే. చివరికి దేవుని కార్యం రుచి చూస్తాం. వారందరూ సిగ్గుపడతారు. ఈరోజు నేను చెప్తున్నాను, నమ్మటం గొప్ప కాదు, ఆయన్ని అత్తుకుని జీవించటం గొప్ప, ఆయన్ని కలిగి జీవించటం గొప్ప. అర్థమవుతుందా? ఆయన్ని కలిగి జీవించండి, ఆయన్ని అత్తుకుని జీవించండి. అప్పుడు మీ జీవితాల్లో ఆటోమేటిక్గా మార్పు వచ్చేస్తుంది. చాలా అద్భుతమైన కార్యాలు దేవుడు మీ పట్ల చేస్తాడు. మేలైన కార్యాలు దేవుడు మీ పట్ల చేస్తాడు. ఎంతమందికి అర్థమైంది? అవునా? నిజమే. భర్త తాగొస్తే ప్రార్థన చెయ్యి. భర్త మీద నీవు సిరాకు పడి అతన్ని తిట్టి అతన్ని హింసిస్తే మర్నాడు ఇంకొక ఆపు ఎక్కువ తాగుతాడు. అర్థమైందా? లేకపోతే ఆవిడలాగా నాకెందుకు తేలేదని బాధపడకు. అట్లా కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన ఎలాంటి పరిస్థితినైనా మార్చేస్తుంది, తారుమారు చేసేస్తుంది పరిస్థితి అంతా కూడా. ప్రార్థన చేర్చుడు. దేవుని కార్యాలు నీ పట్ల జరగకపోతే నన్ను అడుగు. ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయి. మోకాలు వేయి. మోకాళ్ళు ప్రార్థన చేసిన వాడి జీవితంలో అపజయాలు ఉండవు. మోకాళ్ళు వేసి 2 చేతులు పైకి పెట్టి నీ స్వరం ఆయనకి వినబడేటట్లు ప్రార్థన చేయి. నీ దుఃఖం ఆయనకి చెప్పు, నీ కష్టం ఆయనకి చెప్పు, నీ వేదన ఆయనకి చెప్పు. ప్రతి విషయంలో కూడా ప్రతి దానికి ఆయన దగ్గర నుంచి సహాయం తీసుకో, ఆలోచన తీసుకో, నడు. ఎందుకు సక్సెస్ అవ్వో నేను చూస్తాను. ఆయన ఆలోచన చెప్పగలిగిన వాడు. ఆయన అనుగ్రహం మన మీద ఎప్పుడు ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. మనం ఎందుకు ఓడిపోతాం? మోకాళ్ళు ప్రార్థన చేసేవాడు ఎప్పుడు ఓడిపోడు. వాడికి ఎప్పటికీ సహాయం అందుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి చెప్పండి, ఇప్పుడు సహాయం చేసేవాడా కాదు ఆయన? సహాయం చేస్తాడా లేదా? కాబట్టి ఎబెనేజరే అనండి, చెప్పాలి. ఎబెనేజరే, సహాయపు రాయి అనండి. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఆ సహాయం మనకు అందరికీ అందబోతుంది. అందరికీ 2 చేతులు పైకి పెట్టి